Please subscribe my channel and like my video. స్టూడెంట్స్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ యాక్టివిటీ ఏరోప్లేన్ ఎలా టేక్ ఆఫ్ అవుతుందని క్లాస్ రూమ్ లో మనం చూద్దాం. దీనికి వింగ్స్ షేప్ గురించి మనం తెలుసుకుందాం. ఏరోప్లేన్ వింగ్స్ ఆర్ డిజైన్డ్ విత్ షేప్ దట్ ఎయిర్ మూవ్స్ faster over the surface than the bottom surface. This creates a pressure difference with lower pressure above the wing and higher pressure below, resulting in takeoff aeroplane. ఇక్కడ చూడండి, ఏరోప్లేన్ షేప్ ఇలా ఉంటుంది. దానివల్ల అప్పర్ సర్ఫేస్ మీద ఎయిర్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దానివల్ల లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. లోవర్ సర్ఫేస్ దగ్గర ఎయిర్ స్లోగా మూవ్ అవడం వల్ల హయ్యర్ ప్రెషర్ క్రియేట్ అయ్యి మీకు రన్వే మీద ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. కింద నుంచి ప్రెషర్ లిఫ్ట్ చేయడం వల్ల ఆ వింగ్స్ని ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు మనకు యాక్టివిటీలో చూద్దాం ఎలాగా లిఫ్ట్ అవుతుంది అనేటువంటిది. మనం దానికి సంబంధించిన వీడియోని ఒకసారి చూసి ఎలాగా ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవుతుందో మనం అబ్జర్వ్ చేద్దాం. డియర్ స్టూడెంట్స్, ఈ రోజున ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ యాక్టివిటీ ఏరోప్లేన్ ఎలా ఎగురుతుంది అనేటువంటి ఒక చిన్న యాక్టివిటీని మనం చేయడానికి ఒక పేపరు, ఒక సిజరు, అలాగే పెన్సిల్ తీసుకున్నాను. పేపర్ మీద ఏరోప్లేన్ రెక్క షేప్ నేను డ్రా చేశాను. ఇప్పుడు ఈ షేప్ నేను కత్తిరితో కట్ చేస్తాను. విమానం రెక్క షేప్ నేను కట్ చేశాను. ఇటువంటిది మరొక షేప్ను కూడా నేను కట్ చేసుకుంటాను. చూడండి, ఈ రెండు షేపుల్ని నేను కట్ చేసి ఇప్పుడు దీంతో నేను ఏరోప్లేను రెక్క మోడల్ తయారు చేస్తాను. ఇప్పుడు దీనికి కావాల్సింది మరొక రెక్టాంగులర్ షీట్ కావాలి. ఈ రెక్టాంగులర్ షీట్ కోసం మరొక షీట్ని తీసుకుని నేను సగానికి ఫోల్డ్ చేశాను. దీన్ని చూపుతాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు రెక్కల్ని ఇలా అంటిస్తాను. ఈ రెండు రెక్కల్ని ఇలా అంటించి రెండు వైపును క్లోజ్ చేస్తే మనకి ఏరోప్లేన్ రెక్క మోడల్ వస్తుంది. మనకి జాగ్రత్తగా చూడండి, కట్ చేసిన రెండింటిని కూడా ఆ రెక్టాంగులర్ షీట్ మీద పెట్టి రెండు ఎడ్జెస్ ఇలా అంటిస్తాను. సో మిగిలిన పేపర్ని బ్యాక్ ఫోల్డ్ చేస్తే మనకు విమానం రెక్క షేప్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు రెక్కల్ని అంటించిన తర్వాత ఆ రెక్క యొక్క రెండు సైడ్స్ని నేను గమ్తో అంటించిన తర్వాత ఒక సైడు పై పోర్షన్లో నేను ఫెవికాల్ రాశాను. రాసి కరెక్ట్గా ఆ రెక్క యొక్క ఒక సైడ్ని చూడండి, ఇలా మనం కర్వ్ వెంబడి క్లోజ్ చేసుకుంటూ వెళ్తే మనకి రెక్క తయారైపోతుంది. పేపర్ తోటి నేను ఇప్పుడు కట్ చేసిన పేపర్ని ఫెవికాల్తో అతికించాను. ఇప్పుడు మనకి ఏరోప్లేన్ వింగ్ మోడల్లో మనకు తయారైంది. దీన్ని హ్యాంగ్ చేయడానికి వీలుగా పేపర్ తోటి రెండు స్ట్రా మోడల్ రెండు గొట్టాలు తయారు చేసి ఆ రెండింటిని ఇక్కడ ఇలా ఫిక్స్ చేయడం జరిగింది. ఇదే విధంగా నేను రెండొక వింగ్ని కూడా తయారు చేశాను. ఇప్పుడు రెండింటిని కూడా మనం హ్యాంగ్ చేసి దీని మీదకి ఎయిర్ బ్లో చేసి ఏరోప్లేన్ ఎలా ఎగురుతుందో చూద్దాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వింగ్స్ మనం తయారు చేసిన రెండు వింగ్స్ మోడల్స్ని నేను ఈ రకంగా హ్యాంగ్ చేశాను. ఇక్కడ ఒక వింగు నేను రివర్స్లో పెట్టాను, అంటే పై సర్ఫేస్ ఫ్లాట్గా ఉంది, కింద సర్ఫేస్ కర్వ్డ్గా ఉంది. రెండో వింగ్ నేను ఇక్కడ యాక్చువల్గా ఏరోప్లేన్ ఉండే మోడల్లో పెట్టాను. పై సర్ఫేస్ కర్వ్డ్గా ఉంది, కింద సర్ఫేస్ ఫ్లాట్గా ఉంది. ఏరోప్లేన్ ఎప్పుడైనా రన్వే మీద వెళ్ళినప్పుడు అది టేక్ ఆఫ్ ఎప్పుడు అవుతుందంటే ఎయిర్ స్పీడ్ పెరగగానే పై సర్ఫేస్లో స్పీడ్ ఎక్కువ అవడం వల్ల ప్రెషర్ తగ్గుతుంది, కింద సర్ఫేస్లో ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల అది ఆటోమేటిక్గా పై సర్ఫేస్లో స్పీడ్ ఎక్కువ అయినప్పుడు ప్రెషర్ తగ్గిపోతుంది. అప్పుడు అది టేక్ ఆఫ్ అవుతుంది, ఇలా పైకి ఆ వింగ్ పైకి లేచిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిర్ డ్రైయర్ పెట్టి గాలి స్పీడ్గా మన పై సర్ఫేస్ మీద బ్లో చేసి ఏ పరిస్థితుల్లో మనకి ఆ వింగ్ పైకి లేస్తుందో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇదేమో పై సర్ఫేస్, ఇది ఏరోప్లేన్ వింగ్ రివర్స్లో ఉంది, ఇది నార్మల్గా ఉంది. రెండు సందర్భాల్లో నేను ఎయిర్ బ్లో చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, పై సర్ఫేస్ మీద గాలి స్పీడ్గా పంపిస్తున్నాను, అయినా ఇక్కడ వింగ్ పైకి లిఫ్ట్ అవ్వట్లేదు. అదే ఇక్కడ చూడండి, పై సర్ఫేస్ మీద నేను ఇక్కడ గాలి స్పీడ్గా బ్లో చేయగానే
చూసారా? మళ్ళీ అబ్జర్వ్ చేయండి. పై సర్ఫేస్ మీద మనం గాలి స్పీడ్గా బ్లో చేయగానే పై సర్ఫేస్లో మీకు ప్రెషర్ తగ్గిపోవడం వల్ల కింద సర్ఫేస్లో ఉండేటువంటి ప్రెషర్ దాని పైకి లిఫ్ట్ చేస్తుంది. మళ్ళీ మనకు గాలి స్పీడ్ తగ్గిపోగానే అది కింద పడిపోతుంది. సో ఇక్కడ ఏరోప్లేన్ రన్వే మీద టేకప్ అవడానికి రీజన్ అయితే ఇదే. మనం దీన్ని క్లాస్ రూమ్లో లైవ్గా పిల్లలకి చూపించే అవకాశం ఉంది. చూడండి, పై సర్ఫేస్లో గాలి మనం వేగంగా బ్లో చేయగానే అది ఆటోమేటిక్గా పైకి లిఫ్ట్ అవుతుంది. చూసారా? ఎంతసేపు ఎయిర్ అలాగా వేగంగా బ్లో చేస్తుంటే అంతసేపు అది అక్కడే ఉంటుంది. మనం గాలి వేగం తగ్గించగానే అది ఆటోమేటిక్గా కిందకు వస్తుంది. అదే రివర్స్లో ఉన్నప్పుడు ఈ షేప్ మాత్రం మనకి లిఫ్ట్ అవడానికి, ఏరోప్లేన్ టేకాఫ్ అవడానికి ఉపయోగపడుతుంది. చూసారా? ఇక్కడ ఎంత ఎయిర్ బ్లో చేసినా సరే ఇక్కడ మనకి తేడా ఉంటుంది. సో వింగ్ షేప్ మీదే మనకి టేకాఫ్ అనేటువంటిది ఉంటుంది.